జై హింద్ దోస్తో వెల్కమ్ టు మై ఛానల్ డిఫెన్స్ ఫార్ 1619 అండ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి డిఫెన్స్లో ఎలాంటి గేమ్స్ ఉంటాయి అనమాట, ఏ టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి అండ్ ఎవరు గేమ్స్ ఆడితే మంచిది అండ్ ఎవరు గేమ్స్ ఆడపోతే మంచిది అండ్ గేమ్స్ ఆడితే మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ గేమ్స్ ఆడిపోతే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో డిఫెన్స్లో కానీ చూసుకుంటే గేమ్స్కి చాలా అంటే చాలా ప్రియారిటీ ఎక్కువ నిజంగా చెప్పాలంటే. డిఫెన్స్లో నుంచి చాలామంది ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో గేమ్స్ ఆడిన వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువ ఉన్నారనమాట. డిఫెన్స్లో మనం చూసుకుంటే ఏ టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయని ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఫస్ట్గా మనం చూసుకుంటే వాలీబాల్ ఉంటుంది, బాస్కెట్బాల్ ఉంటుంది, ఫుట్బాల్ ఉంటుంది, హాకీ ఉంటుంది, హ్యాండ్బాల్ ఉంటుంది అండ్ దాంతోపాటు చూసుకుంటే క్రాస్ కంట్రీ ఉంటుంది అనమాట. క్రాస్ కంట్రీ అంటే రన్నింగ్ అనమాట, ఇంకేం లేదు. డ్రోన్ కాంపిటీషన్ ఉంటుంది అనమాట. సో ఈ గేమ్స్ అనేవి మనం కానీ చూసుకుంటే డిఫెన్స్లో మెయిన్ గేమ్స్ అనమాట, మేజర్ గేమ్స్ అనమాట. వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ, హ్యాండ్బాల్ కానీ, హాకీ కానీ, బాస్కెట్బాల్ కానీ అండ్ దాంతోపాటు క్రాస్ కంట్రీ కానీ ఇవన్నీ ఏంటంటే మెయిన్ గేమ్స్ అనమాట డిఫెన్స్లో మనం చూసుకుంటే. ఇప్పుడు నేను మాట్లాడబోతుందంటే ఎవరు గేమ్స్ ఆడితే మంచిది, ఎవరు గేమ్స్ ఆడిపోతే మంచిది అండ్ గేమ్స్లో ఉంటే మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి. ఫస్ట్ మనం మాట్లాడుతున్న గేమ్లో కానీ మీరు ఒకవేళ ఉంటే మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయని నేను వీడియోలో మాట్లాడతాను. సో ఫస్ట్ కానీ మనం మాట్లాడుకుంటే మీరు కానీ ఒకవేళ కానీ గేమ్లో ఉంటే మీకున్న బెనిఫిట్స్ కానీ చూసుకుంటే మీకైతే నైట్ డ్యూటీస్ ఉండవు అనమాట అండ్ డే డ్యూటీస్ కూడా ఉండవు. మీ పని ఏంటంటే గేమ్ ఆడుకోవడం, రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ గేమ్ ఆడుకోవడం. సో నైట్ డ్యూటీస్ గట్రా అలాంటివి ఏమి ఉండవు. ఒకవేళ కానీ మీరు కానీ గేమ్ కానీ గెలిస్తే, ఏదైనా మీరు యూనిట్ లెవెల్లో కానీ, బ్రిగేడ్ లెవెల్లో కానీ, డివ్ లెవెల్లో కానీ గెలిస్తే మీకు ఎక్స్ట్రా లీవ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. 30 days కానీ 45 days కానీ. సో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మెడల్ ఇస్తారు అండ్ దాంతోపాటు చూసుకుంటే ఎక్స్ట్రా లీవ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎక్స్ట్రా ఫుడ్ ఇస్తారనమాట, అంటే మీకు స్పెషల్ డైట్ ఇస్తారనమాట. అంటే ఎగ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ. సో ఇవి ఏంటంటే మీకు కొంచెం ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎందుకంటే గేమ్ అంటే కొంచెం హార్డ్ వర్క్ కదా, సో అందువల్ల ఏంటంటే మీకు ఈ బెనిఫిట్స్ అనేవి గేమ్లో అంటే ఉంటాయి అనమాట. సో గేమ్లో లేకపోతే ఏంటి అని చెప్తాను చూడు. ఒకవేళ కానీ మీరు గేమ్లో కానీ లేకపోతే మీరైతే డ్యూటీస్ ఇవ్వాల్సి వస్తుంది, కామనే. ఫుడ్ అయితే నార్మల్ ఫుడ్ ఉంటుంది. సో ఇదనమాట. నేను ఒక 2 persons గురించి చెప్తాను అనమాట. ఒక పర్సన్ ఏంటంటే డిఫెన్స్లోకి వచ్చి గేమ్స్ ఆడే పర్సన్, ఒక పర్సన్ ఏంటంటే ఎలాంటి గేమ్స్ ఆడకన్నా తన సర్వీస్ తను చేసుకుని వెళ్ళే పర్సన్ అనమాట. సో రియల్గా నేను మా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, నాతో ట్రైనింగ్ చేసి అండ్ నాతో పాటు యూనిట్కి వచ్చిన తర్వాత మా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరు కూడా ఫుట్బాల్ చాలా అంటే చాలా బాగా ఆడతారు. డివ్ లెవెల్ ఆడారనమాట ఇద్దరు కూడా, డివ్ లెవెల్లో. బట్ అంటే ఏంటంటే అనుకోని కొన్ని సంఘటనలు అనమాట. సో అన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. అనుకోకుండా ఏం జరిగిందంటే ఇద్దరికి కూడా లెగ్ ఇంజరీ అనేది జరగడం జరిగింది. ఒక అబ్బాయికి అయితే లెగ్మెంట్ లేకుండా తెగిపోయాయి అనమాట ఒక అబ్బాయికి. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అని నేను వీడియోలో చెప్పబోతున్నా. సో ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉందంటే, అబ్బాయి దగ్గర ఒక 1 year అబ్బాయి ఎంహెచ్లో ఉన్నాడు, మిలిటరీ హాస్పిటల్లో. ఆ అబ్బాయి ఇప్పటికీ కూడా నడాలంటే మన స్టిక్ పట్టుకొని నడాల్సి వస్తుంది ఆ అబ్బాయి మాట. సో ఆ అబ్బాయి దానివల్ల ఏంటంటే మీరు చూసుకుంటే అబ్బాయికి ఎంత ఇంజూరీ అయింది, ఓకే, డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ పెట్టుకుంటుంది ఏదైతే అబ్బాయికి మెడికల్కి సంబంధించిన. బట్ నేను చెప్పేది ఏంటంటే అబ్బాయి ఒక అగ్నివీర్ అనమాట. సో అగ్నివీర్ అవడం వల్ల అబ్బాయి ఏంటంటే మనకి చూసుకుంటే అగ్నివీర్కి ఎవ్రీ 6 months కానీ మీరు చూసుకుంటే మనకి అసెస్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఏదైతే మనకి ఫిజికల్ అనమాట, బీపీటీ కానీ, పీపీటీ కానీ, ఫైరింగ్ కానీ, డ్రిల్ కానీ, ఈ టెస్ట్లు అనేది ఆల్రెడీ దాని గురించి కంప్లీట్ వీడియో నేను ఒక 8 months బ్యాక్ చేశాను అనమాట, అసలు అగ్నివీర్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఎవ్రీ 6 monthsకి కూడా మనకి అసెస్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ అబ్బాయి కానీ చూసుకుంటే లాస్ట్ ఒక 3 yearsలో ఒక్కసారి మాత్రం అసెస్మెంట్ ఇవ్వడం అనేది జరిగిందనమాట, టెస్ట్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. అది ఎప్పుడు అబ్బాయి గేమ్లోకి వెళ్ళక ముందు. సో ఆఫ్టర్ అబ్బాయి గేమ్లోకి వెళ్ళిన తర్వాత అబ్బాయికి దెబ్బ తగలడం, దీనివల్ల ఏంటంటే అబ్బాయి ఇప్పటికీ కూడా అబ్బాయి రన్నింగ్ కానీ ఇవన్నీ కూడా చేయలేకపోతాను అనమాట. ఎందుకంటే అబ్బాయి నడమే స్టిక్ పట్టుకొని నడుస్తుందో. సో దానివల్ల ఏంటంటే ఈ అబ్బాయి పర్ఫార్మెన్స్ కానీ మీరు చూసుకుంటే 0. ఎందుకంటే 0 ఎంటర్ చేస్తారు, ఎందుకంటే అబ్బాయి పార్టిసిపేట్ చేయలేదన్నమాట, ఎటువంటి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. సో గవర్నమెంట్కి ఇదంతా తెలియదు, అబ్బాయి గేమ్లో ఇలా ఇంజురీ జరిగింది అనేసి. గవర్నమెంట్ ప్రకారం చూసుకుంటే పర్ఫార్మెన్స్ బేస్ చేస్తారన్నమాట. లాస్ట్ 25%ని సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. మీరు గేమ్ ఆడారా అవన్నీ కూడా వాళ్ళు కన్సిడర్ చేయరనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ముందు బ్యాచ్ ఉన్నారు కదా, అంటే పర్మనెంట్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళకి ఒకరు దెబ్బలు తగిలిన నో ప్రాబ్లం నన్ను అడిగితే. ఎందుకంటే వాళ్ళకి Shape 1, Shape 2, Shape 3 అని ఇస్తుంది గవర్నమెంట్. వాళ్ళకి డ్యూటీస్ కూడా లేకుండా డాక్యుమెంట్ అనేది రాసేస్తుంది. కానీ మీరు ఒక అగ్నివీర్ అయ్యుండి మీరు కానీ ఈ విధంగా కానీ Shape 2 కానీ Shape 3 కానీ అయిపోయి కేటగిరీ కానీ తీసుకుంటే 100% మీ పేరు అయితే పర్మనెంట్ లిస్ట్లో అయితే మీ పేరు రాదు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మీకు ఏదైతే గవర్నమెంట్ ఇస్తుంది కదా 20% రిజర్వేషన్, 50% రిజర్వేషన్ CSFలో ఇస్తుంది, పారామిలిటరీ ఫోర్స్లో ఇస్తుంది అని చెప్తుంది. మీరు నడ్డమే స్టిక్ పట్టుకొని నడిస్తే మీరు డిఫెన్స్కి ఏ విధంగా సెలెక్ట్ అవుతారో చెప్పండి. నన్ను అడిగితే
ఒక అగ్నివీరు అంటే నేను చెప్పిన విషయం చాలా మందికి నచ్చకపోవచ్చు, ఎందుకని ఇలాగా నెగిటివ్గా ఆలోచిస్తానని. గేమ్ ఆడేటప్పుడు నేను చెప్తున్న 100లో 80% అనేది ఇంజురీస్ తగలడానికి, ఏదైతే దెబ్బలు తగడానికి అయితే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ. సో అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము గేమ్ టైంలో, అది మనకి దెబ్బ ఏ విధంగా తగ్గుతుంది అని. సో నేను చెప్పేది ఏంటంటే, వన్స్ మీరు కేటగిరీ అని తీసుకుంటే మీరు ఏంటంటే తర్వాత సర్వీస్ కంటిన్యూ చేయలేరు, అండ్ బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారని మీకు ముందే క్వశ్చన్ చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే, ఓకే మా ఇంట్లో పర్లేదు, నేను ఏం చేయకుండా పర్లేదు, నేను ఇంట్లో కూర్చున్నసారి మా ఫ్యామిలీ వెళ్ళిపోద్ది అనుకున్న వాళ్ళైతే మీరు మంచిగా గేమ్ ఆడుకోండి. ఒకవేళ మీకు దెబ్బలు తగిలినా, మీరు కేటగిరీ అయిపోయినా, మీకు తర్వాత అదైతే ఫిక్స్ అనమాట. 25% మీ పేరు అయితే రాదు మీరు కానీ కేటగిరీ తీసుకుంటే, ఇదైతే ఫిక్స్ అనమాట. సో లేదన్నా మాకు నా మీద ఫ్యామిలీ డిపెండ్ ఉంది, నేను ఒక సొంత ఇల్లు, చిన్న ఇల్లు కట్టుకోవాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయంటే, నేను చెప్పేది ఏంటంటే నో ప్రాబ్లం, మంచిగా డ్యూటీస్ ఇచ్చుకోండి, గేమ్ ఏం ఆడకపోయినా నో ప్రాబ్లం అనమాట. గవర్నమెంట్ ఏవైతే మనకి ఇచ్చిన 30 days లీవ్ ఉంది కదా, సో ఆ 30 days లీవ్లోనే మీరు సర్వే అయితే మంచిది అనమాట. సో ఇది నా ఒపీనియన్. సో మీరందరూ కూడా ఆ గేమ్ ఆడద్దని అయితే నేను చెప్పడం లేదు. సో నా కళ్ళు ముందు మా ఫ్రెండ్కి జరిగిన సిచ్యువేషన్ అనమాట. ఇద్దరు కూడా ఫుట్బాల్ ప్లేయర్స్, ఇద్దరికి కూడా సేమ్ ప్రాబ్లం. ఒక అబ్బాయి అయితే ఇప్పుడు కొంచెం పర్లేదు, రికవరీ అయ్యాడు, నడుస్తున్నాడు. బట్ అబ్బాయి ఏంటంటే రన్నింగ్ అయితే చేయలేకపోతుండో. సో అబ్బాయి ఏంటంటే అసెస్మెంట్ ఏదైతే మనకు ఉందో 6 months అబ్బాయి దాన్ని అటెంప్ట్ చేయలేకపోతుండో. దానివల్ల ఏంటంటే అబ్బాయికి ఇప్పుడు దాకా ఏదైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉందో, ఈ అసెస్మెంట్ అనేది అబ్బాయి అటెంప్ట్ చేయకపోవడం వల్ల ఆ అబ్బాయి టోటల్ పర్ఫార్మెన్స్ కానీ మీరు చూసుకుంటే పక్కా అబ్బాయి పేరు అయితే వచ్చే ఛాన్సెస్ అనేది చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే మీరు ఇప్పుడు చూసుకుంటే పర్ఫార్మెన్స్ అనేది మీరు కానీ చూసుకుంటే బీపీటీ, పీపీటీ, డ్రిల్ అండ్ ఫైరింగ్, ఈ 4 వీటి మీద మీరు డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీ పర్ఫార్మెన్స్ మీరు 25% రావాలనుకుంటే ఈ 4 మీద ఈ 4 చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను చెప్పేది ఏంటంటే, మీరు 4 years సర్వీస్ చేయడానికి వచ్చారు, ఈ 4 years కూడా మీరు గేమ్స్ మీద అంటే గేమ్స్ మీద ఫోకస్ పెట్టకుండా మీ ఫైరింగ్ మీద కానీ, మీ డ్రిల్ మీద కానీ, లేదంటే మీ బీపీటీ మీద కానీ, మీ పీపీటీ టెస్ట్ మీద కానీ, వీటి మీద ఫోకస్ పెట్టండి. సో వీటి మీద ఫోకస్ పెడితే మీకు దీనివల్ల యూజ్ ఉంది. ఎందుకంటే ఇదే మీకు ఏదైతే మీది 25% సెలక్షన్ ప్రాసెస్కి వీటి మీద డిపెండ్ అయి ఉంది, గేమ్స్ మీద కాదు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఫోకస్ పెట్టాలనుకుంటే వీటి మీద ఫోకస్ పెట్టండి, వాటి మీద కాదు. సో ఒకవేళ కానీ మీరు ఇంజూరీ అయిపోయినా సరే, నేను ఖచ్చితంగా చెప్తున్నా, నేను నా పర్సనల్ లైఫ్లో అంటే నేను ఫేస్ చేసినగా చెప్తున్నా, నేను నా కళ్ళ ముందు చూశాను కూడా, మీరు ఇంజూరీ అయిపోయినా సరే మిమ్మల్ని స్టాండింగ్ డ్యూటీ కాకుండా కూర్చునే డ్యూటీ కూడా పంపిస్తారనమాట. మీరు ఇలాగా కట్టు వేసుకొని, ఈ చేతికి కట్టు వేసుకొని ఇలా డ్యూటీలో కూర్చునే పర్సన్ని చాలా అంటే చాలా మందిని చూశాను అనమాట. సో మీకు దెబ్బలు తగిలినా సరే మీ డ్యూటీ సాగవన్నమాట. మీరు ఎందుకంటే మీకు దెబ్బ తగిలిన తర్వాత గేమ్ నుంచి బయటకు వచ్చేస్తారు. సో మీ గేమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ డ్యూటీస్ అనేది రెగ్యులర్ డ్యూటీ కింద వస్తుంది అనమాట. మీరు రెగ్యులర్ డ్యూటీస్ ఇవ్వాలి, మీరు రెగ్యులర్ స్టాండర్డ్ డ్యూటీ ఇవ్వాలి, మీ లీవ్స్ గట్ట అన్నీ నార్మల్ అయిపోతాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి ఆలోచించండి నేను చెప్పేది. సో మీకు నచ్చింది అన్న, నువ్వు చెప్పింది కరెక్ట్ కాదనేసి మీకు అనిపిస్తే నాకు కింద కామెంట్ చేయండి, నో ప్రాబ్లం అనమాట. సో నాకైతే ఈ టాపిక్ గురించి చెప్పాలనిపించింది, ఎందుకంటే ఎవరైతే ఇన్వెస్ట్ వస్తున్నారో, సో మా ఫ్రెండ్స్ లాగా ఇంకెవరికి కూడా కాకూడదు. వాళ్ళు ఏంటంటే 4 years సర్వీస్ చేసుకుని మంచిగా ఇక్కడి నుంచి రిజర్వేషన్ తీసుకొని, ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన ప్యాకేజ్ ఉందో అమౌంట్ పట్టుకొని మంచిగా బయట అయినా సరే ఏదో విధంగా చేసుకొని బతకాలి అనేసి నా ఫీలింగ్ అనమాట. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో గురించి టాపిక్ చేస్తాను. నెక్స్ట్ మంచి టాపిక్లో కలుద్దాం. జై హింద్, జై భారత్.